హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ అభిషేక్. మీరు చూస్తున్నారు మిస్టర్ హ్యాపీ ప్రో గేమర్ యూట్యూబ్ ఛానల్. ఆగస్ట్ మంత్ అయితే అయిపోయింది గైస్. ఆగస్ట్ మంత్లో మనకి బెస్ట్ గ్యాజెట్స్ అలాగే మంచి డీల్స్తో మనకి ఆగస్ట్ మంత్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో చూసుకున్నట్టయితే మనకి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ వీడియోలో నేను అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటున్నాయో వాటి గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి గైస్. సో దట్ నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు వెంటనే రీచ్ అయితే అవుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ బ్రాండ్స్ నుండి అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిల్లో మనకి రాబోతున్న మొబైల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ టెక్నో తరపు నుండి టెక్నో స్పార్క్ గో 1. ఈ మొబైల్ అనేది మనకి అండర్ 10,000కి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 3rd అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్, ఎక్స్క్లూజివ్లీ ఆన్ అమెజాన్. సో దీని యొక్క మెయిన్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే మనకి ఎల్సిడి ప్యానల్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి యూనిసాక్ తరపు నుండి T615 చిప్ సెట్. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి HiOS 14తో వస్తుంది, Android 14 ఇన్ ద బాక్స్. సో దీని యొక్క కెమెరా ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ సెకండరీ ఆక్సిలరీ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 5000 mAh బ్యాటరీ విత్ 15 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇదైతే బేసిక్ వర్షన్ మొబైల్ గైస్. 7,299 రూపీస్కి మీకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రమ్ సెప్టెంబర్ 3rd. ఇన్ కేస్ మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే మీరు అమెజాన్లో అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు గైస్. అలాంగ్ విత్ దట్ మనకి ఇంకో లీక్ అయితే వచ్చింది గైస్ టెక్నో తరపు నుండి, టెక్నో ఫ్యాంటమ్ V Fold 2. ఈ మొబైల్ మేబీ మనకి సెప్టెంబర్లో అయితే తీసుకురావచ్చు. ఇదైతే ఫోల్డబుల్ ఫోన్ గైస్. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఏమీ రాలేదు. ఇన్ కేస్ మీకు ఎనీ అప్డేట్స్ ఉంటే నేను వెంటనే పోస్ట్ చేస్తాను, ఎయిదర్ ఆన్ టెక్ న్యూస్ ఆర్ సపరేట్ వీడియో. సో స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ నుండి గైస్, ఇన్ఫినిక్స్ హాట్ 50 5G. ఈ మొబైల్ అనేది మనకి సెప్టెంబర్ 5th అయితే లాంచ్ అయిపోతున్నారు, ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్. సో ఇదైతే మనకి అండర్ 10,000కి తీసుకురాబోతున్నారు గైస్ ఈ మొబైల్ అనేది. దీనికి మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో వస్తుంది గైస్. ర్యామ్ అయితే మనకి 4GB ర్యామ్తో తీసుకురావచ్చు. దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకి 4900 mAh బ్యాటరీతో వస్తుంది గైస్. ఈ మొబైల్ వీరు స్లిమ్మెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు. థిక్నెస్ చూసుకున్నట్టయితే మనకి 7.8 mm థిక్నెస్తో వస్తుంది. అలాంగ్ విత్ దట్ IP54 స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్తో అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ అనేది. అండ్ వెట్ టచ్ సెన్సిటివిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. రైనీ సీజన్లో కూడా మీరు ఈ మొబైల్ని ఈజీగా వాడుకోవచ్చు అని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. అలాంగ్ విత్ దట్ వీళ్ళు 5 years స్మూత్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇన్ కేస్ మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే సెప్టెంబర్ 5th అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడైతే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు గైస్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఐఫోన్ అండి గైస్, ఐఫోన్ 16 సిరీస్. ఈ మొబైల్ అనేది మనకి సెప్టెంబర్ 9th నుండి సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సెప్టెంబర్ 9th ఒక లైవ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు 10:30 PM. ఈ ఈవెంట్లో మనకి ఈ ఐఫోన్ 16 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు గైస్. లైక్ ఐఫోన్ 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. ఈ 4 డివైసెస్ అనేది మనకి తీసుకురాబోతున్నారు. అలాంగ్ విత్ దట్ వాచ్ అండ్ ఇయర్ పాడ్స్. సో వాచ్ అండ్ ఇయర్ పాడ్స్ గురించి పక్కన పెట్టేస్తాం. ఈ ఐఫోన్ సిరీస్ మనకి 6.3, 6.7, 6.9 inches డిస్ప్లేతో తీసుకురాబోతున్నారు గైస్. 60Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొస్తున్నారు, అల్యూమినియం బాడీ. వెరాస్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ మోడల్ అయితే మనకి టైటానియం బాడీతో తీసుకొస్తున్నారు. ఈ ఐఫోన్ 16 సిరీస్లో మనకి ఐఫోన్ 16 అండ్ 16 Plusలో A18 బయానిక్ చిప్సెట్తో తీసుకొస్తున్నారు. వెరాస్ ప్రో మోడల్స్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో అయితే మనకి A18 Pro బయానిక్ చిప్సెట్తో తీసుకొస్తున్నారు గైస్. ఈ 4 మొబైల్స్లో మనకి ఏ ఇంటిగ్రేషన్తో వస్తుంది. అలాంగ్ విత్ దట్ వీళ్ళు ర్యామ్ ఎక్స్పాండ్ అయితే చేశారు, అలాగే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బెటర్మెంట్ అయితే చేసామని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. మరి చూద్దాం ఈ గ్లో ఈవెంట్లో మనకి ఏం అప్డేట్స్ తీసుకురాబోతున్నారో ఐఫోన్ తరఫు నుండి. సెప్టెంబర్ 9th మనకి తెలుస్తుంది. సో ఐఫోన్ 16 సిరీసెస్ మీకు కావాలనుకుంటే సెప్టెంబర్ 9th 10:30 PM తర్వాత మీకు సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే మీరు ఇంకా సెప్టెంబర్ 10th అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది అఫీషియల్ స్టోర్స్లో. స్టార్టింగ్ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే అరౌండ్ 80,000 తీసుకురావచ్చు ఐఫోన్ 16 సిరీస్ అనేది. సో చూద్దాం ఈ మొబైల్ మనకి ఎంత ప్రైస్కి తీసుకొస్తారో. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మోటరోలా తరపు నుండి గైస్, మోటరోలా Razr 50. ఈ మొబైల్ అనేది మనకి సెప్టెంబర్ 9th అయితే లాంచ్ అయిపోతున్నారు, ఎక్స్క్లూజివ్ ఆన్ అమెజాన్ అండ్ మోటరోలా ఇండియా ఈ-స్టోర్. సో ఇన్ కేస్ మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే మీకు అక్కడైతే అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది మనకి ఫ్లిప్ ఫోన్ గైస్.
సో దీంట్లో మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 3.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. వెరాజ్ నార్మల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.9 ఇంచ్ POLED స్క్రీన్తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి వేగన్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. అలాగే మనకి IPX8 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది ఈ ఫ్లిప్ మొబైల్ అనేది. ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ డిస్ప్లే మనకి కోరింగ్ గొరిల్లా వెక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 12GB ర్యామ్ అండ్ 512GB వేరియంట్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైమరీ సెన్సర్. వేరాజ్ అల్ట్రా వైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకి 4200 mAh బ్యాటరీ విత్ 30W వైర్డ్ అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు గైస్. ఈ మొబైల్ మనకి అరౌండ్ 60,000 తీసుకురావచ్చని ఎక్స్పెక్టేషన్. సో ఈ మొబైల్ మీకు కావాలనుకుంటే సెప్టెంబర్ 9th నుండి మీకు అవైలబుల్గా ఉంటుంది అమెజాన్లో. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ తరపున గైస్, రియల్మీ నార్జో 70 టర్బో. ఈ మొబైల్ అనేది మనకి మిడ్ ఆఫ్ ది సెప్టెంబర్లో తీసుకురావచ్చు. సో ఈ మొబైల్ మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది గైస్. సో దీని యొక్క మెయిన్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 7.6 mm థిక్నెస్ వస్తుంది ఈ మొబైల్ అనేది. అలాంగ్ విత్ దట్ పంచ్ హోల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ డిస్ప్లే అనేది మనకి. అండ్ గేమింగ్ కోసం ఈ మొబైల్ అయితే డిజైన్ చేశారు. అలాంగ్ విత్ దట్ మనకి AI ఫీచర్స్ కూడా ఎనేబుల్ చేస్తున్నారు ఈ మొబైల్లో. సో ఇంకా డీటెయిల్ స్పెక్స్ అయితే మనకైతే లీక్స్ అవ్వలేదు. ఇన్ కేస్ ఎన్ని అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మొబైల్ అనేది మనకి అండర్ 20,000కి అయితే తీసుకురావచ్చు గైస్. అలాంగ్ విత్ దట్ మనకి రియల్మీ నుండి రియల్మీ 13 సిరీస్ అయితే లాంచ్ అవబోతున్నాయి గైస్. రియల్మీ 13 అండ్ 13+. ఈ 2 మొబైల్స్ అనేది మనకి సెప్టెంబర్ 6th నుండి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ మొబైల్ అనేది మనకి అండర్ 30,000 అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్. ఈ 2 మొబైల్స్ యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తే మీరు ఇక్కడ చెక్అవుట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు డిఫరెన్స్ అయితే క్లియర్ తెలుస్తుంది. అలాంగ్ విత్ దట్ ఈ మొబైల్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్తో తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ మొబైల్ అనేది మనకి గేమింగ్ కోసం తీసుకొస్తున్నారు గైస్. సో గేమింగ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ AI ఫీచర్స్ కూడా మనకి ఈ మొబైల్లో ఎనేబుల్ చేస్తున్నారు గైస్. సో AI పవర్డ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు ఇది మొబైల్ అనేది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మోటరోలా తరపున గైస్, మోటరోలా Edge 50 నియాన్. ఈ మొబైల్ అనేది మనకి మిడ్ ఆఫ్ ది సెప్టెంబర్లో అయితే లాంచ్ చేయొచ్చు ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్. సో ఈ మొబైల్ అనేది మనకి అరౌండ్ 25,000కి అయితే తీసుకురావచ్చు గైస్. దీనికి మెయిన్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 6.4 ఇంచ్ POLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది గైస్. ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే మనకి కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 12GB ర్యామ్ అండ్ 512GB వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకి 4310 mAh బ్యాటరీ విత్ 68W టర్బో పవర్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ సెన్సార్ తో తీసుకొస్తున్నారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అనేది మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ మొబైల్ అనేది మనకి అండర్ 30,000కి అయితే తీసుకురావచ్చు. ఎండ్ ఆఫ్ ది మంత్ ఆర్ మిడ్ ఆఫ్ ది సెప్టెంబర్ అయితే తీసుకురావచ్చు గైస్ ఈ మొబైల్ అనేది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే వివో నుండి గైస్, వివో T3 Pro. ఈ మొబైల్ అనేది మనకి సెప్టెంబర్ 3rd అయితే లాంచ్ అయిపోతున్నారు ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్. ఈ మొబైల్ అనేది మనకి అండర్ 30,000కి అయితే తీసుకురావచ్చు. దీని యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్. ఈ మొబైల్ అయితే మనకి 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి వ్యాగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది, ఆరెంజ్ కలర్ అండ్ మ్యాటీ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ తో వస్తుంది. 2 డిఫరెంట్ కలర్ మోడల్స్ అయితే మనకి లాంచ్ అయిపోతున్నారు. ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ అండి, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకి 5500 mAh బ్యాటరీ విత్ 80W ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నారు గైస్. వేరేజ్ మనకి కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే సోనీ తరపు నుండి సోనీ IMX882 సెన్సర్ తో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ బ్యాక్ అనేది. ఈ మొబైల్ అనేది మనకి గేమింగ్ కోసం అయితే తీసుకొస్తున్నారు గైస్. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి FunTouch OS 14 తో వస్తుంది, Android 14. సో ఈ మొబైల్ అనేది మనకి సెప్టెంబర్ 3rd నుండి అవైలబుల్గా ఉంటుంది గైస్ ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్. అలాగే వివో తరపు నుండి మనకి ఇంకో ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్, వివో T3 Ultra అని చెప్పి. స్పెసిఫికేషన్ సేమే, బట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 12GB 256GB వేరియంట్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మనకి సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్ తో వస్తుంది గైస్.
అండ్ బ్యాక్ సైడ్ మనకి రింగ్ లైట్ ఎఫెక్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మోడల్ లో మనకి. ఈ మొబైల్ అనేది మనకి అరౌండ్ 32,000 కి తీసుకురావచ్చు. ఇది మిడ్ ఆఫ్ ది సెప్టెంబర్ లో కానీ లేదా ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ లో కానీ లాంచ్ చేయొచ్చు గైస్ ఈ మొబైల్ అనేది. బట్ వివో T3 Pro మాత్రం మనకి సెప్టెంబర్ 3rd నుండి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మోటరోలా తరపు నుండి మోటరోలా G55 అండ్ G35 ఈ 2 మొబైల్స్ అనేది మనకి సెప్టెంబర్ లో అయితే లాంచ్ అయిపోతున్నారు గైస్. G55 డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి 6.79 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. వెరస్ G35 డిస్ప్లే అనేది 6.49 ఇంచ్ IPS ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది. బోత్ మొబైల్స్ లో మనకి కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. G55 లో మనకి MediaTek ప్రాసెసర్ వస్తుంది గైస్. MediaTek Dimensity 7025 ప్రాసెసర్. వెరస్ G35 లో మనకి యూనిసాక్ తరపు నుండి T750 ప్రాసెసర్. బోత్ మొబైల్స్ మనకి 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ G55 లో మనకి 30 వాట్ ఛార్జింగ్ సపోర్ట్, వేరస్ G35 లో మనకి 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బోత్ స్మార్ట్ ఫోన్స్ లో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఈ 2 మొబైల్స్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ది మంత్ ఆర్ మిడ్ ఆఫ్ ది సెప్టెంబర్ లో అయితే లాంచ్ చేయొచ్చు అండర్ 20,000. ఈ వీడియోకి లాస్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే మనకి సామ్సంగ్ తరపు నుండి గైస్ సామ్సంగ్ గెలాక్సీ S24 FE. ఈ మొబైల్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ లో అయితే లాంచ్ చేయొచ్చు గైస్. సో దీని యొక్క మెయిన్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి Exynos ప్రాసెసర్ Exynos 2400 ఈ ప్రాసెసర్ తో వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి 12GB ర్యామ్ అండ్ 256GB వేరియంట్ తో అవైలబుల్ గా ఉంటుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి 4565 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అలాంగ్ విత్ దట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. ఈ మొబైల్ అనేది మనకి ఏ ఫీచర్ తో తీసుకొస్తున్నారు గైస్ అండర్ 60,000. చూద్దాం గైస్ ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందో. అంతే గైస్ ఇక్కడతో వీడియో అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Mr. Epic Pro Gamer. Thank you for watching.